హాయ్ అండి, దిస్ ఇస్ లయ. గురుద్వారాలో చేసేటువంటి ప్రసాదం ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా. దాన్ని ఎలా తయారు చేద్దామో ఇప్పుడు చూద్దాము. నెయ్యి వేసుకోవాలి. నెయ్యి తర్వాత ఏ కప్పుతో అయితే నెయ్యి తీసుకున్నామో అదే కప్పుతో ఇందులో గోధుమ పిండిని వేయాలండి. గోధుమ పిండిని వేసిన తర్వాత ఉండలు లేకుండా దాన్ని కలపాలి. ఉండలు లేకుండా కలుపుతూనే ఉండాలి. సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇది చేయడానికి మనకు చాలా ఓపిక అవసరం అండి. 5 నిమిషాలలో అయ్యే పని, కానీ చాలా కలుపుతూ ఉండాలి, ఉండలు రాకూడదు. ఇలా అవుతుందండి కలిపిన తర్వాత. దీని తర్వాత నెక్స్ట్ ఏ కప్పుతో అయితే మనం కొలత తీసుకున్నామో గోధుమ పిండి కానీ నెయ్యి కానీ అదే కప్పుతో షుగర్ తక్కువ ఉన్న వాళ్ళు 1 కప్పు వేసుకోండి. ఎక్కువ కావాల్సిన వాళ్ళు 2 కప్పులు తీసుకోవచ్చు. దాని తర్వాత వాటర్